హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే బుకింగ్ అయితే పడతలేవు, కంటిన్యూస్గా ఫేక్ బుకింగ్సే పడుతున్నాయి. ఇది మన ప్రెస్టేజ్ ఉందా, ప్రెస్టేజ్కి రోడ్ అవతల సైడ్ ఇక్కడ టిఫిన్ సెంటర్ కనిపిస్తుందా, రాజన్న అని ఉన్నాడు. రాజన్న అయితే అన్న దగ్గర టిఫిన్ సూపర్ ఉంటాయి. 20 రూపీస్ టిఫిన్ ప్లేటు. అయితే నేనైతే 2 ప్లేట్ల దోశ అయితే తీసేసుకున్నాను. చూడొచ్చు, 2 ప్లేట్స్ తీసుకున్నా. అది తినేసి మళ్ళీ ఏదైనా పెద్ద బుకింగ్లు పడితే స్టార్ట్ అవుతా. చిన్న బుకింగ్లు ఎన్ని చేసినా వేస్టే. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్ అయితే చేసుకొని మరి ట్రిప్స్ అయితే స్టార్ట్ చేస్తాం. మరి ఆ కార్ అయితే అక్కడ ఉంది, చూడొచ్చు మీరు అందరూ. హాయ్ హలో ఫ్రెండ్స్, చాలా సేపు తర్వాత బుకింగ్ అయితే ఒకటి పడింది. C307 Polami Avante. అయితే ట్రిప్ వచ్చేసి విన్నారు కదా, పులామి అవంతి. కస్టమర్ అయితే మన ఎక్కడ నుంచి అయితే పిక్ చేసుకోవాలో లొకేషన్ అంటే డీటెయిల్స్ అయితే పంపించేశారు. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా ఫస్ట్ ట్రిప్. అయితే చూశారు కదా, పొద్దున్న నుంచి టైంపాస్ చేస్తున్నారు మన వాళ్ళు. ఫేక్ బుకింగ్స్ చేయడం వల్ల నాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే అలా బుకింగ్స్ వచ్చి క్యాన్సిల్ అయిపోతే కంటిన్యూస్లీ 3 to 4 times తర్వాత ఏం చేస్తామంటే ఊబర్ అకౌంట్ అనేది హోల్డ్లో పెడతాడు 15 minutes కోసం. నాకు కూడా అలా అయితే జరగలేదు, ఎందుకంటే నేనైతే ఊబర్ ఆఫీస్కి అయితే వెళ్ళలే. అందులోనే బుకింగ్స్లోనే వెళ్ళి క్యాన్సిల్ చేసిన దాంట్లో వెళ్ళి కంప్లైంట్ అయితే పెట్టాను. మరి ఇట్లా కంటిన్యూస్గా వస్తుందని కాల్ అయితే చేస్తే కాల్ 9 తర్వాత యాక్సెప్ట్ అవుతుందని చెప్పారు. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఎయిర్పోర్టు 30 minutes చూపిస్తుంది టైం అయితే. 580 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, సెక్యూరిటీకి చెక్ ఇన్ అయితే ఇవ్వాలి కదా. సి బ్లాక్ సెకండ్ రైట్. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కోకాపేట నుంచి ఆర్జీఐ ఎయిర్పోర్టు. అయితే అమౌంట్ వచ్చేసి 590 రూపీస్. ఇంకోటి ఏంటంటే మనకు ట్రిప్ అనేది 30 minutesలో కంప్లీట్ అయిపోయింది. కిలోమీటర్ వచ్చేసి 30 kilometers 30 minutesలో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఊబర్ నుంచి అయితే ఇవాళ అయితే బుకింగ్ ఇచ్చేసాడు. మరి ప్రీమియర్ బుకింగ్ అయితే దొరికింది. పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా. మరి కింద అయితే జామ్ ఏం కనిపిస్తలేదు. మళ్ళీ ఇవాళ సాటర్డే కాబట్టి ఆఫీసెస్ ఉంటాయో అంటే చాలా అయితే ఉండవు, అందుకే నేనైతే వెళ్ళిపోతున్నా. మరి పికప్ పాయింట్కి వెళ్తున్నా ఊబర్. అయితే ఒక 600 అయితే అయిపోయినాయి. సెకండ్ ట్రిప్ టైం పట్టినా పర్లేదు, ఇవాళ అయితే వెళ్దాం మరి పికప్ పాయింట్కి. అయితే ఫ్రెండ్స్, పికప్ పాయింట్కి వెళ్ళక ముందు మీకు చూపించాలి. ఏంటంటే ఇప్పుడు మనం ర్యాంప్ మీద నుంచి ఎగ్జిట్ అయిపోయినాం కదా, ఫ్రీ లెఫ్ట్ తీసుకొని. అయితే మనకు ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుంది ఊబర్ పికప్ పాయింట్లో. అయితే బుకింగ్ పడితేనే వెళ్తాం పికప్ కోసం. పొద్దున అయితే పర్లేదు, సిటీలో ఎక్కడ పడినా టెన్షన్ ఉండదు. నైట్ అయితేనే కొద్దిగా టెన్షన్ ఉంటుంది. చాలా దూరం పడితే మళ్ళీ ఏం బుకింగ్స్ ఉండవు. పగలైతే ఏం కాదు. అయితే సర్కిల్ అయితే రౌండ్ తీసేసుకున్నాం ఇక్కడ. అయితే ఎగ్జిట్ సర్కిల్ నుంచి మన ఎయిర్పోర్ట్ ఎంట్రీ సర్కిల్ మధ్యలోనే టీన్ షీట్స్ ఉన్నాయి, కనిపిస్తలేదు. ఇప్పుడైతే వచ్చేసాం మనం, చూడొచ్చు. ఇదే ఉంది మన ఓలా ఊబర్ ఫ్రీ పార్కింగ్, ఆర్టీసీ బస్ స్టాండ్. చూడొచ్చు మీరు, ఆర్టీసీ బస్ స్టాండ్ ట్యాక్సీ. అయితే ఈ లెఫ్ట్కి వెళ్తే మాత్రం మనకు ఫైన్ ఇస్తారు, ఇట్లయితే వెళ్ళొద్దు. పెట్రోలింగ్ వెహికల్ వచ్చి స్టార్ట్ చేస్తారు. అయితే ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా క్యాబ్స్, అవి స్కై క్యాబ్స్. చూడొచ్చు, ఇది మన ఓలా ఊబర్ పార్కింగ్. లోపలికైతే వెళ్తున్నా. అయితే నేనైతే లోపల షాప్స్ ఉన్నాయి, ఇంకా షాప్కి అయితే వెళ్తున్నా. మరి అంటే టిఫిన్స్ అవన్నీ దొరికితే మన టిఫిన్ అయితే అయిపోయింది. కొద్దిగా హెడేక్ అవుతుంది. లోపలికి అయితే వెళ్ళేసి మరి టీ అయితే తాగేస్తా. దేవుందే వాళ్ళ ఒక ట్రిప్ అయితే అయిపోయింది. ఏంద్రా బాబు ఇంత జామ్ చేసి కూర్చుంటున్నారు మీరు. చూడవచ్చు మొత్తం కొత్త బండ్లు,
ఇవి టైప్ 4 వెహికల్ కనిపిస్తున్నాయి కదా, టైప్ 4 వెహికల్స్ చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. టైప్ 4 చాలామంది కొత్తగా ఉంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇది ఫ్రీ పార్కింగ్ కదా, ఓలా ఊబర్ ర్యాపిడోది. ఇందులో ఎంట్రీ లేదు బ్రో అదర్ స్టేట్ వెహికల్స్కి. మళ్ళీ ప్రైవేట్ వెహికల్స్ తెలంగాణ అయినా సరే ప్రైవేట్ వెహికల్స్కి కూడా పర్మిషన్ లేదు. నేనైతే ఇప్పుడు క్యాంటీన్కి వెళ్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ బ్యారెక్, ఇది సెకండ్. క్యాంటీన్కి అయితే వెళ్తున్నా. మరి అక్కడ మనకు టీ దొరికిద్ది, మళ్ళీ ఏమన్నా చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్ ఏం కొనుక్కోవాలనుకున్నా. అయితే చాలామంది అయితే ఇలా చూస్తున్నారు కదా, నైట్ ఇక్కడే ఉంటారు, కొందరు అయితే స్టే చేస్తారు. ఇక్కడ వాష్రూమ్స్ కానీ ప్రతిదీ అంటే వాష్రూమ్స్, స్నానం చేయడానికి, మళ్ళీ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి పడుకోనికి. అయితే చాలా అంటే చాలా సర్వీసెస్ ఉన్నాయి మన ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకు. అయితే నెక్స్ట్ అయితే మనం ఇక్కడ బండి అయితే పార్క్ చేసుకొని, ఎందుకంటే మళ్ళీ పార్కింగ్ దొరకదు. హాయ్ హలో ఫ్రెండ్స్, చూడవచ్చు ఇది నేమ్ ట్రీ హోటల్ అంటే క్యాంటీన్ మన క్యాబ్ డ్రైవర్స్ కోసము. ఇక్కడైతే ఉంది ఇది. ఇక్కడ నుంచి అయితే జల్పల్లి వెళ్ళచ్చు. ఆయన చాయ్ అయితే తాగేసిన, వీడియో తీయడం మర్చిపోయినా. ఇది చూడొచ్చు ఓలా ఊబర్ ర్యాపిడో పార్కింగ్. అయితే నాకైతే బుకింగ్ అయితే పడిపోయింది, లోపలికి అయితే వెళ్తున్నా. లేట్ అయితే మళ్ళీ క్యాన్సిల్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అన్న మీరు చూడొచ్చు అదే లెఫ్ట్ సైడ్ ఉన్నది మన రెస్ట్ రూమ్స్ ఊబర్. అంటే పడుకునే రూమ్లు అవి, అందులో పడుకోవచ్చు, ఛార్జింగ్ పోర్ట్స్ పెట్టుకోవచ్చు మనము. అయితే ఇది ఎయిర్పోర్ట్ యొక్క మన ఓలా ఊబర్ పార్కింగ్. అంటే నైట్ వచ్చి కూడా ఇక్కడ పడుకోవచ్చు మనము, సేఫే. రూమ్స్ కూడా ఉంటాయి, అంటే రూమ్ అంటే టేబుల్స్ ఉంటాయి, దాని మీద నిద్రపోతారు కొందరు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కూడా అంటే అక్కడ సైడ్ కూడా మనకు వాష్రూమ్స్ ఉంటాయి, ఫస్ట్ పార్కింగ్లో కూడా అటు సైడు. కానీ కంపెనీ పార్కింగ్లకైతే వెళ్ళొద్దు మీరు, అంటే స్కై క్యాబ్స్ కానీ అవి అలాంటి దాంట్లో మనం అస్సలు వెళ్ళొద్దు. ఇది సిఎన్జి లైన్ ఎయిర్పోర్ట్లో. ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ దయచేసి ఇక్కడ మాత్రం నింపుకోకండి. ఒకవేళ లైన్ లేకపోతేనే ఒక 4-5 బండ్లు ఉంటేనే రండి. ఎందుకంటే ఇక్కడ కనీసం గంట 2-3 గంటలు పడుతుంది. ఒక్కోసారి గ్యాస్ అయిపోతుంది. అక్కడ గ్యాసే లేదు, చూడొచ్చు మీరు, చూపిస్తా చూడండి. ఒక్క బండి ఉందా? లేదు, గ్యాస్ అయిపోయిందంట. ఇప్పుడు గంట సేపు కూర్చోవాలి వాళ్ళు ఉత్తగానే, వేస్ట్ కదా. అందుకే బయటను కొట్టించుకొని రావాలి ఇక్కడికి. ఓకే ఫ్రెండ్స్, నేను పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా నేనైతే ఫ్రెష్ అయిపోయా. ఇది బస్ స్టాండ్ ఆర్టీసీ, అది ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఉంది రైట్ సైడ్లో. మన ఊబర్ షటిల్ బస్సెస్ వస్తాయి కదా, పుష్పక్ కానీ వేరే. అయితే ఇప్పుడు మీరు చూడండి, ఇది మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ ట్రిప్కి అయితే ఊబర్లో బుకింగ్ అయితే వచ్చింది కదా ప్రీమియర్. అయితే పికప్ లొకేషన్ ఎలా వెళ్ళాలా ఎయిర్పోర్ట్లో, ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఆ సర్కిల్ నుంచి అయితే టర్న్ అయ్యి మనం ఎప్పటిలాగా రొటీన్గా వెళ్తాం కదా, పైన ర్యాంప్ మీద అయితే వెళ్తాం కదా. అంటే కొత్త వాళ్ళకు చూపిస్తున్నా, పాత వాళ్ళకైతే తెలుసు పికప్ పాయింట్, కొత్త వాళ్ళకు అయితే ఇలా ఎంటర్ అవుతాం కదా మనం ఎయిర్పోర్ట్లో. అయితే స్టేట్ వెళ్తేనేమో డిపార్చర్. అయితే ఇక్కడ ఇది కనిపిస్తుంది మనకు, ఊబర్ ఓలా పికప్ పాయింట్ అని. అయితే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలా. బుకింగ్ పడితే మాత్రమే రావాలి ఇక్కడికి. బుకింగ్ పడుతుందని ఈ జోన్లో వచ్చినామంటే బుకింగ్ పడదు.
అయితే అక్కడ నుంచి అయితే వచ్చారు కదా, లేకపోతే అక్కడ టోకెన్ తీసుకొని కూడా రావచ్చు, పర్లేదు. అంటే మీరు పర్సనల్గా వస్తే ఎవరైనా పిక్ చేసుకోనికి అక్కడ నుంచి కూడా రావచ్చు, లేకపోతే కస్టమర్ని మీ తెలిసిన వాళ్ళు ఉంటే పైన డిపాచర్ మీద వచ్చేయమని అలా అరైవల్ నుంచి ఎక్కేసి లిఫ్ట్ అన్నా ఎక్సిలేటర్ అన్నా ఎక్కి మీదకి వచ్చేస్తాడు. అయితే మనమైతే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు, ఈ రైట్ సైడు కమర్షియల్ కార్స్ ఎంట్రీ ఉంది, కనిపిస్తుందా? అంటే మనం అక్కడ కూడా పెట్టుకోవచ్చు బండ్లు. ఇది రైట్ కనిపిస్తుందా? అంటే లోపల పిక్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఎగ్జిట్ కావాలా మనం, మొత్తం రైట్ సైడ్ నుంచి. కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఓలా ఊబర్ కస్టమర్ని పిక్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఎగ్జిట్ కావాలా. ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ప్రైవేట్ వెహికల్స్ పార్కింగ్. అయితే ప్రైవేట్ వెహికల్స్ అందరూ ప్రైవేట్ అంటే వైట్ బోర్డ్ వెహికల్స్ ఇలా ఇక్కడ నుంచి వెళ్తాయి. అక్కడ ఒక అన్న ట్యాక్సీ ప్లేట్ వెళ్తున్నాడు కదా, ఒక పర్సనల్ బుకింగ్ ఉందేమో. ఊబర్ అయితే అక్కడ ఫ్రీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇలా స్ట్రేట్ అక్కడ నుంచి వచ్చి లెఫ్ట్ తీసేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఓలా, ర్యాపిడో, రైడ్ ఈజీ, చాయిస్, ఊబర్. అంటే మన ఊబర్ అయితే లాస్ట్ లైన్ ఉంది, మూమెంట్ ఉందేమో. నేనైతే కాల్ చేసి చెప్పిన, మరి ఏం సార్ బుకింగ్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు అని గట్టిగా అడిగిన. అయితే ఇచ్చారు అన్న వాళ్ళు ఇద్దరైతే ఇక్కడ ఆగారు ఊబర్. నేనైతే వెళ్తున్నా. మరి పక్క లైన్ వచ్చేసి ఓలా, దాని పక్కన లైన్ ర్యాపిడో. ఓలాలో ఎప్పుడు లైన్ ఎక్కువనే ఉంటుంది, కానీ బుకింగ్ తొందరగా ఇస్తాడు ఓలాలో. ఊబర్లో బాగా లేట్ ఇస్తాడు, ఇస్తే ఎంబడి ఇస్తాడు, లేకపోతే ఎంటీ వెళ్ళిపోవాలి. మీరు చూడొచ్చు, అంటే ఈ ఎల్లో లైన్స్ మీద ఎప్పుడు బండి ఆపద్దు, గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే కస్టమర్స్ వెళ్తారు కదా. ఇది మన పికప్ పాయింట్. ఊబర్ ఇలా వెళ్ళాలా ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఎంట్రీ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి లోనికి వచ్చి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇట్లా రావాలి. మొత్తం రైట్ సైడ్ ఊబరు, లెఫ్ట్ సైడ్ ఏమో ఓలా, దాని పక్క సైడ్ ఏమో ర్యాపిడో. మీరు చూడొచ్చు, ఇది పక్కన ఓలా, లైన్ ఎంత జామ్ ఉందో చూడండి. టూ మచ్ వెహికల్స్ వచ్చినాయి. మనదైతే ఊబరు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లైన్ ఏమో పక్కది ఎక్సెల్ పక్కన సెడాను. ఇది ఊబర్ గో పక్కన మనకు ప్రీమియర్ అయితే ఉంది. చూడొచ్చు, కస్టమర్స్ అయితే వస్తున్నారు. అయితే ఇక్కడ సైడ్ అయితే పెట్టేసుకుందాం మనం. ఇలా వచ్చి కస్టమర్స్ మనం లైన్ ఇలాగైతే దగ్గరకు వస్తుందో కస్టమర్స్ వచ్చేసి ఎక్కుతారు మన దగ్గరికి. మీరు చూడొచ్చు, చూపిస్తాను. ఇది ఊబర్ గో లైన్ పక్కన. ప్రీమియర్కు దీనికి 150 రూపాయలు తేడా ఉంటుంది. ప్రీమియర్ ఏంటంటే మనకు అఫీషియల్ క్యాండిడేట్స్ మాత్రం, అంటే విల్లాస్, సొసైటీస్ అలాంటి వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు వచ్చేస్తారు. అంటే రిచ్ పర్సన్స్ మాత్రమే ప్రీమియర్ బుక్ చేసుకుంటారు, కంపెనీ వాళ్ళు అయితేనే. ఏంటంటే మళ్ళీ సిటీలో మంచి ఏరియాలో వెళ్తామని. అదైతే ఎక్సెల్ చూడవచ్చు, దాని పక్కన సెడాన్. ఇది ఊబర్ లైన్ ఉంది. ఫ్యూయల్ చూడవచ్చు, మనకైతే మళ్ళీ వెళ్ళచ్చు. సిటీలోకి వెళ్ళాక మధ్యాహ్నం అయితే గ్యాస్ నింపేసుకుంటా. కస్టమర్స్ అయితే అక్కడ నుంచి వస్తారు, చూడొచ్చు. ఆర్జీ ఎయిర్పోర్ట్ జోక్ అయిపోయింది. సెకండ్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్నా. అయితే డ్రాప్ ఎక్కడ పడిందో చెప్తే నవ్వుతారు. డ్రాప్ వచ్చేసి 9 కిలోమీటర్స్ శంషాబాద్ విలేజ్. హోటల్ ఇది మన ఓక్ రిడ్జ్ అని ఉంది, ఓక్ సిగ్నేచర్ గ్రూప్. చాలా దగ్గర పడింది. అమౌంట్ వచ్చేసి మనకు 350 రూపాయలు అయితే ఇచ్చిండు. 9 కిలోమీటర్లకు 350.
అదే ఒకవేళ కోకాపేట్కి వెళ్ళినా ఎంత ఇస్తాడు? 380. అంటే ఈ ట్రిప్ మనకు 14 నిమిషాల్లో అయిపోయింది. అంటే మంచిగానే ఇచ్చాడు 350 అన్న. పోయిన సంవత్సరం ఎయిర్పోర్ట్ నుంచి 10 గంటల తర్వాత ఇదే శంషాబాద్కి ఒకసారి డ్రాప్ చేసిన ఎంత ఇచ్చిండు తెలుసా? 550, 650 రూపాయలు. మళ్ళీ అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల నుంచి 3 కిలోమీటర్లు అక్కడనే నోవా హోటల్ ఉంది ఎయిర్పోర్ట్లో. 3 కిలోమీటర్ల నోవా హోటల్కి ఇది డ్రాప్ చేస్తే 600, 500 ఇచ్చిండు. మళ్ళీ వెళ్ళాలా, మళ్ళీ నోవా హోటల్. అంటే నోవా హోటల్కి పెద్ద ఏదో ప్రోగ్రామ్ ఉండే ఆ రోజు, అందరికీ అదే బండ్లు లేకుండా లక్ బై ఛాన్స్ వరకు 2 ట్రిప్లు కొట్టినా. ఇప్పుడైతే మరి టోటల్గా అమౌంట్ అయితే 900 చిల్లర అయితే అయింది. చూడాలా మరి నెక్స్ట్ 3rd ట్రిప్ చేసుకోవాలా. ఇక్కడనే ఆగుదాం అనుకుంటున్నా, చూస్తా మరి. ఇక్కడ మెయిన్ రోడ్కి అయితే వెళ్ళేసి ఆగుతా. ఆ 2 ట్రిప్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 3rd ట్రిప్ కోసం అయితే వెయిటింగ్లో ఉన్నా. జోక్ అయిపోయింది, ఇక్కడనే పడింది 350. సిటీకి పోయినా గవి 500 ఇచ్చేటోడు. చూడాల, పడితే బాగుంటుంది, కాకపోతే మతలబ్ ఉండాలి మరా. ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చిన, ఎందుకంటే కుదరాయిస్తలేదు ఏం చేసిన. అందుకే హాస్పిటల్ అయితే వచ్చి ఒక ఇంజెక్షన్ అయితే తీసుకున్నా. బాగా ఫీవర్ ఉంది, 102 ఉంది ఫీవర్. అయితే ఇంజెక్షన్ అయితే తీసేసుకున్నా. కొద్దిగా ఇప్పుడు బాగా అనిపిస్తుంది హెల్త్, కానీ మంటలు వేస్తుంది. చూసిందా సింగిల్ ఉంటే ఎట్లుంటుంది. ఇంటికాడ అయితే అయ్యవాళ్ళు, మమ్మీ, డాడీ, సిస్టర్, బ్రదర్ ఉంటారు. ఇక్కడ చూస్తే సింగిల్గా ఉండాలి. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే నేనైతే 12 గంటలకు ఇక్కడ హాస్పిటల్కి అయితే వచ్చా. ఎవరు లేరు తోడు, సింగిల్ ఉన్నా కాబట్టి సింగిల్గానే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నా. బాగా ఫీవర్ ఉండే, 104, 102 దాకా ఫీవర్ ఉండే. అయితే చూయించుకున్నా. అక్కడ ఒక ఫ్రెండ్ వాళ్ళ అంటే క్లినిక్ ఉంది అది. అయితే ఆ అమౌంట్ వచ్చేసి మనకు తక్కువలోనే అయిపోయింది. అంటే ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చారు, బాగా మంటలు వేసింది, తగ్గిపోయింది ఫీవర్. మెడిసిన్ కూడా ఇచ్చారు. టోటల్గా అయితే 300 రూపీస్, 350 రూపీస్ అలా అయితే అయ్యింది. తక్కువలో అయిపోయింది. మామూలుగా అయితే ఓకే ఫ్రెండ్స్, ఏదో బుకింగ్ అయితే పడింది ఫ్రెండ్స్. అయితే హాస్పిటల్ అయితే అయిపోయింది మనది. ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకున్నా 12 నుంచి 2:45 దాకా. అయితే ఇప్పుడైతే ఒక బుకింగ్ అయితే పడింది. అయితే ఈ బుకింగ్ వచ్చేసి మనకు 3rd ట్రిప్. బుకింగ్ వచ్చేసి 3rd ట్రిప్. అయితే మనకు అమౌంట్ అయితే 200 రూపీస్ అయితే పడింది. ఇది రిసార్ట్ దగ్గర నుంచి పడింది. నేనైతే వెళ్తున్నా మరి పికప్ లొకేషన్కి. ఇక్కడ మన కోకాపేట్కే పడింది. ఇంకో 400 చేసుకొని గ్యాస్ అయితే నింపుకోవాలి. మరి గ్యాస్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా హెల్త్ ఏమైనా ఇష్యూ అయితే హాస్పిటల్లో చూపించుకొని ఇంజెక్షన్ తీసుకోవాలా ఎక్కువ జ్వరం అయితే. ఓకే రైట్ ఫ్రెండ్స్, ట్రిప్కి అయితే వెళ్తున్నా. అయితే ఫ్రెండ్స్, మన 3rd ట్రిప్ అయితే అయిపోయింది. ఇది మన కోకాపేట్ దగ్గర ఏదో వైల్డ్ గేమింగ్స్ది ఉంది ఇది హోటల్. ఇది మన గోల్కొండ రిసార్ట్ నుంచి అయితే పడింది. మొత్తం అడవిలాగా ఉంది, చూడొచ్చు మీరు. టోటల్ ఫారెస్ట్ టైప్లో, అంటే ఇందులో బిల్డ్ అయితే చేశారు. లోపల గేమింగ్స్ ఉన్నాయి, అంటే పబ్జీ టైప్ స్నైపింగ్ గేమ్స్, ఇంకా అది మన దుబాయ్లో అవి నడుపుతారు కదా బైక్, 4 టైర్ మోటో రేసింగ్, అవి అన్నీ ఉన్నాయి ఇందులో. గేమింగ్స్, రూమ్స్, రిసార్ట్ ఉంది. ఇది కూడా చిన్నది, చూడొచ్చు మీరు. రోడ్డు చాలా ఉంది, గుంతలు అయితే టూ మచ్ ఉన్నాయి. గేట్ అయితే వచ్చేసింది. పేరు చెప్తా మీకు. ఇది నేను ఎక్కడి నుంచి వెళ్తాను, ఎక్కడ డ్రాప్ 2 కిలోమీటర్స్ డ్రాప్. 200 రూపీస్ ఇచ్చాడు.
ఇది పేరు వచ్చేసి ద వైల్డర్నెస్ రిట్రీట్, రెడ్ కార్నర్ స్పోర్ట్స్ అరీనా. ఓహో, చాలా గేమ్స్ అయితే ఉన్నాయి మరి ఇందులో. ఇది రోడ్ వచ్చేసి శంకర్పల్లి రోడ్, కోకాపేట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన పక్కన ఏదో MGIT కాలేజ్ ఉంది, దాని పక్కన ఉంది. ICICI బ్యాంక్ పక్కన ఇది ఉంటుంది. చాలా గేమింగ్స్ కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 3 ట్రిప్స్ అయితే. నెక్స్ట్ అయితే 4th ట్రిప్ కోసం సిటీలోకి అయితే వెళ్దాం. 2-3 కిలోమీటర్స్ ఇట్లనే బండి తిప్పుదాం. బుకింగ్ లేదన్నా ఇస్తాడు. ఫీవర్ అయితే తగ్గింది, మళ్ళా ఒక ఎనర్జీ వచ్చిందట్టు అయింది. బుకింగ్స్ అయితే పడుతున్నాయి, మరి ఘోరంగా పడుతున్నాయి. ఏంది 200-300. ప్రీమియర్ అయితే ఇట్లా ఉంటుంది, 2 కిలోమీటర్లకు 200. మరి ఓవర్ నడుపుతున్నారు యాక్టివాలు కానీ బైక్స్ కానీ. ముందే చలికాలం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, CBID బాయ్స్ హాస్టల్. ఏ కారు కొన్నా ఏముండదు. డిజైర్, MG అయితే. ఓకే ఫ్రెండ్స్, మనం 4th ట్రిప్కి అయితే వెళ్తున్నాం. మరి సిటీ ఎంట్రన్స్కి చూద్దాం మరి మనకు పడతా లేదా. ఓకే, కంటిన్యూ చేద్దాం వీడియో. హలో ఫ్రెండ్స్, అయితే మనకైతే ఇప్పుడు 4th ట్రిప్ అయితే పడింది. ఇక్కడ నుంచి కూకట్పల్లి ట్రిప్ వచ్చేసి 400 రూపీస్. నేనైతే ఏం చెప్పినా అంటే పొద్దున్న నుంచి అయితే 1200 అయితే అయినాయి, అంటే 1500 టార్గెట్. ఈ ట్రిప్ చేసేసుకుంటే మనకు ఈ ట్రిప్ అనేది మనకు కంప్లీట్ అయింది అనుకో, టోటల్గా 1550 రూపీస్ అయితే అవుతాయి. 1550 రూపీస్ అయితే కంప్లీట్ అవుతాయి. అయితే లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్, హలో ఫ్రెండ్స్, మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి కోకాపేట నుంచి ఇది KPHP అయితే. అమౌంట్ 430 చిల్లర అయితే పడింది. అయితే టోటల్ అయితే 1570 రూపీస్ అయినాయి మనకు. సూపర్. అయితే ఇప్పుడు గ్యాస్ అయితే 2 పాయింట్లు ఉండే ఇంతకుముందు, ఇప్పటికి కూడా ఏం తగ్గలేదు. మరి ఇక్కడ వెళ్తే తగ్గుతుందేమో. ఇప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నా, మరి చూడవచ్చు. ఏదేమో లొకేషన్ ఏం అర్థమైతలేదు. అంటే ఈ సైడ్ ఫస్ట్ టైం వచ్చా కాబట్టి. ఓకే, ఇలా వెళ్ళి ఎగ్జిట్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి మరి. ఓకే, దొరికింది ఎగ్జిట్ బోర్డు. 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గరలో అంటే గచ్చిబౌలికి వెళ్తే విడిచినట్టే కథ. ఎందుకంటే 5 గంటలకు బంద్ చేస్తాడు కదా. ఫీవర్ అయితే తగ్గింది. ఓకే ఫ్రెండ్స్, లేకపోతే చాలా హెడేక్ అయ్యేది మరి ఫీవర్ తగ్గకపోతే. ఇప్పుడైతే నాకు ఒకటే ఛాన్స్ ఉంది, గచ్చిబౌలి వెళ్తే ఎక్కపోతా. అప్పుడు దాకా అక్కడే వెళ్ళాలి. ఇక్కడ అంటే మన హాఫీస్పేట్ 2 పంపులు ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఓకే అయిపోతాయి. ఎందుకంటే హాఫీస్పేట్ ఫస్ట్ అయితే డిమార్ట్ పక్కన ఉంది, సెకండ్ది వచ్చేసి మన ఏమంటారు అంటే అదే సెకండ్ పంప్ ఏమో అది ఆన్లైన్ స్టేషన్. అంటే అక్కడ నుంచి చాలా పంపులకు గ్యాస్ అనేది ట్యాంకర్లో నింపుకొని వెళ్తారు. అది మెయిన్ పెద్ద బ్రాంచ్ సెకండ్ పంపు. అక్కడికైతే వెళ్తా మరి, నింపేసుకొని ఇంకో 1000 రూపాయలు చేస్తే సెట్ అయిపోతుంది. ఒక 1030 చేసుకుంటే 2600 అవుతాయి ఫ్రెండ్స్. ఓకే మరి.
హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే 5th ట్రిప్ అయితే పడింది కోకాపేట 270 రూపీస్ మన ఏఎంబి మాల్ నుంచి. అయితే ఇవాళ ఏమైందంటే డాక్టర్ దగ్గర అయితే చూపించుకున్నా, మరి గ్యాస్ నింపుకున్నాక చాలాసేపు నిద్ర పోయా తెలుసా. అంటే గోళీలు వేసుకున్నా కదా, గంటన్నర నిద్ర పోయినా, హోస్ట్లో లేను. అయితే అట్లా నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలంటే మొత్తం గ్లాసెస్ ప్యాక్ చేసుకొని పడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దొంగలు ఉంటారు, బయట వాళ్ళు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు. అట్లా అలసిపోయి నిద్ర అవుతాం కదా. ఏమో మరి నాకైతే డౌట్ వేసింది. అంటే ఫీవర్ అయితే తగ్గింది, కానీ ఎందుకు బాగా గట్టిగా నిద్ర వచ్చింది. నిద్ర లేక అనుకుంటా ఫీవర్. ఇది ఎండలు కొడుతున్నాయి కదా, పొద్దున్న చలి పెడుతున్నది, సాయంత్రం కాగానే వేడవుతుంది, మధ్యాహ్నం వేడవుతుంది, మళ్ళీ సాయంత్రం చలి అవుతుంది. నా కస్టమర్ అయితే ఫోన్ చేసిండు, ఇది 5th ట్రిప్, ఇది చేసుకుంటే ఒక 1800 అయితే అవుతాయి మనకు. ఏమైందేమో ఇవాళ మధ్యాహ్నము 12 నుంచి అయితే ఒక 2:40 దాకా రెస్ట్ తీసుకొని 2:45కి 2:50కి స్టార్ట్ అయినా. అయితే ఒక 3rd ట్రిప్ అయితే ఒక 200 చేసిన, దాని తర్వాత 400 పడ్డది. చిన్నది ఒకటి అక్కడనే పడింది కోకాపేటలో 2 కిలోమీటర్లకు. మళ్ళీ తర్వాత 4th ట్రిప్ అయితే ఇక్కడ మన కేపీహెచ్పి హఫీజ్పేట రూట్లో పడింది. అక్కడైతే అక్కడ నుంచి నేను దగ్గరలో సిఎన్జి కోసం హఫీజ్పేట అయితే వెళ్ళా. వీకెండ్లో అంటే సాటర్డే సండే ఓపెన్ ఉంచుతారంట వాళ్ళు కూడా. అయితే వర్కింగ్ టైంలో 4 గంటలకు 5 గంటలకు అయితే క్లోజ్ చేస్తారంట సిఎన్జి. మరి ఇక్కడ గచ్చిబౌలి దగ్గర నాకు ఐడియా లేదు కదా, అందుకు వెళ్ళాలి. మళ్ళీ ఫీవర్ అయితే మళ్ళీ లైట్గా స్టార్ట్ అయింది. అంటే వామిటింగ్స్ అయితే అయినాయి కొన్ని. వామిటింగ్స్ గ్యాస్ నింపుకున్నాక కొండాపూర్ ఆర్టీ ఆఫీస్ దగ్గర యూటర్న్ చేసుకొని పెట్టి అక్కడ వామిటింగ్స్ అయినాయి. జస్ట్ ఒక 30 minutes 20 minutes నిద్ర వెళ్ళేద్దాం అనుకున్నా. దగ్గర గంటన్నర అయితే నిద్రపోయినా. మళ్ళీ కష్టపడి లేచిన. ఎందుకంటే 1550 అయితే అయింది మనకు ఎర్నింగ్. ఇంకా ఒక 550 చేస్తే నార్మల్ ఒక రౌండ్ ఫిగర్ చేసుకుంటే 1400-1500 అన్న మిగులుతాయి, 1400-1500 మిగులుతాయి. పడుకుంటే వేస్ట్. ఇక్కడ చూసినా పట్టించుకోడు, ఎవరు రారు బేటా. మిల్తే జుల్తే 4 దిన్కి మేమానే, ఎవరు రాడు. మనమే చూసుకోవాలా. వెళ్తూ ఓన్లీ చెప్పినా ఏం పరగబడదు. ట్రాఫిక్ చూడొచ్చు, ఏం ట్రాఫిక్ రా బాబు, మస్తు టూ మచ్ ట్రాఫిక్ అవుతుంది ఏఎంబి మాల్ దగ్గర అయితే. ఇప్పుడు పిక్ చేసుకోనికే 10 నిమిషాలు పట్టేటట్టున్నది. కస్టమర్ అయితే ఫోన్ చేసిండు, మళ్ళీ తీసుకొని పోవాలంటే ఎంతసేపు పడుతుందో. యూటర్న్ కాబట్టి అటు లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. బండ్లు అయితే మూవ్ అవుతున్నాయి, బస్సెస్ అవి. సరే ఫ్రెండ్స్, ఇది కాగా ఇంకొక 400 చేస్తే మా సామీరంగా అయిపోతుంది. ఇట్లా కష్టం కూడా ఉంటుంది బ్రదర్స్. అంటే స్టార్టింగ్లో నేను కూడా గట్టిగా చేస్తుంది, 4000-5000 చెయ్యలేము. ఎట్లయితే మనం ఓల్డ్ అయిపోతాం కదా, బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అన్నీ. చలి పెడుతున్నది, ఏసీ తీసిన వాళ్ళ కస్టమర్ రాగానే ఏమంటారు. అదే ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి అక్కడ ఏఎంబి మాల్ నుంచి ఇక్కడ ఘర్ బిల్డింగ్ కోకాపేట అయితే టోటల్ అమౌంట్ అయితే 1840 రూపీస్ అయితే అయ్యింది. మీరు చూడవచ్చు ఎంత కష్టపడుతున్నారు వేరే స్టేట్స్ నుంచి వచ్చి లేబర్స్. ఇదే ఘర్ బిల్డింగ్. నైట్ డ్యూటీ షిఫ్టింగ్స్ వాళ్ళు వస్తున్నారు. అయితే ట్రిప్ అయితే అయిపోయింది. టోటల్గా 1840 రూపీస్ అయితే అయింది మన ఎర్నింగ్స్ 5 ట్రిప్స్కి. ఇవాళ అయితే కొద్దిగా హెల్త్ సెట్ అయ్యి అంటే సాధిస్తలేదు. చూస్తా, ఇంకో హాఫ్ అన్ అవర్ చూసి ఇంటికి వెళ్ళిపోతా. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకున్నా అయినా కానీ ఫీవర్ ఇంకా ఉంది, పెరుగుతుంది. బండి డ్రైవ్ చేస్తుంటే సెట్ అయితే లేదు. వామిటింగ్స్ అయినాయి కదా, అందుకే అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూద్దాం మరి.
హాయ్ హలో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు 6th ట్రిప్ అయితే ఇక్కడ మన కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్ నుంచి అయితే పడింది. ట్రిప్ వచ్చేసి 400 రూపాయలు. లొకేషన్ అయితే ఏం చూడలేదు, మరి నేను వెళ్తున్నాను ట్రిప్ పికప్. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 430 రూపీస్. ట్రిప్ అయితే అయిపోయింది. ఫీవర్ అయితే అసలు తగ్గలేదు, మరి ఏమైందో వామిటింగ్స్ కావడం వల్ల అనుకుంటా. గంటన్నర అయితే పడుకున్నా. పడుకొని లేచాక 2 ట్రిప్లు చేసిన. ఒకటేమో కోకాపేట వెళ్ళిన 280, ఇదేమో 430. మళ్ళీ హైటెక్ సిటీ అయితే వచ్చిన. ఎయిర్పోర్ట్ అయితే పడుతున్నాయి, కానీ టైము 45 మినిట్స్ 50 మినిట్స్ అయితే చూపిస్తుంది. అంటే 1 అవర్ దగ్గర వెళ్దామంటే ఎనర్జీ లేదు. ఫీవర్ అయితే ఉన్నది. అది ఏంటంటే సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి దగ్గర అంత ఏం ఏర్పడదు. అయితే పోయి అయితే రెస్ట్ చాలాసేపు అయితే పడుకున్నా, 2 అవర్స్ దాకా అయితే. చూడొచ్చు, అస్సలు ట్రాఫిక్ లేదు ఇవాళ వీకెండ్. లేకపోతే నా స్వామి ఏం ట్రాఫిక్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఇంటికి వెళ్తున్నా. మరి ఏదైనా ట్రిప్ పడితే ఓకే, లేకపోతే వెళ్ళిపోతా. ఎందుకంటే ఫీవర్ అయితే బాగా పెరుగుతుంది. ఒకసారి పోయి ఇంకోసారి చూపించుకొని ఏమైనా వేరే టాబ్లెట్స్ ఏమైనా ఇస్తే ఓకే, లేకపోతే ఇంటికి వెళ్ళేసి పడుకుంటా. అయితే మన అమౌంట్ వచ్చేసి, హాయ్ ఫ్రెండ్స్, మన టోటల్ అమౌంట్ అయితే 6 ట్రిప్స్కి 2250 రూపాయలు అయితే అయింది. అయితే అందులో గ్యాస్ అయితే మనకు 3 పాయింట్స్ ఏమో అంటే 2 పాయింట్స్ దిగింది. నిన్నటి హాఫ్ ట్యాంక్ 350 రూపీస్ ఛార్జ్ అయింది మనకి ఇవాళ అయితే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ అడిగితే 350 అనుకున్నా, కానీ 200 అయితే గ్యాస్ అయితే కాలింది. అయితే 550 రూపీస్ గ్యాస్, వన్ ఊబర్ పాస్ వచ్చేసి 700. అంతే ఇక 700, 2250 మైనస్ 700 గ్యాస్ ఊబర్ పాస్ అమౌంట్ 2 కలిపితే 1500, అంటే 1500 రూపీస్ అయితే మన ఇవాళ 22 సాటర్డే 2025 నవంబర్ యొక్క ఎర్నింగ్. ఇవాళ శనివారం కదా, మొత్తం మూమెంట్ అయితే తగ్గింది, ఏం లేదు. అయితే ఫీవర్ అయితే బాగా ఎక్కువైంది, చూడొచ్చు మీరు. ఫీవర్ లేకపోతే ఇప్పటికల్లా 3000 మీద దాటేది. ఎందుకంటే బుకింగ్లో పడుతున్నాయి ఎయిర్పోర్ట్లు. ఫీవర్లా సుధరాయిస్తలేదు నాకు. ఓకే ఫ్రెండ్స్, ట్రిప్ డీటెయిల్స్ అయితే మీకు వీడియో పెడతా, చూడండి. ఓకే బాయ్. హలో గైస్, చూడొచ్చు నిన్నటి ఎర్నింగ్స్. టోటల్గా వచ్చేసి 130 కిలోమీటర్స్ అయితే 6 ట్రిప్స్ అయితే అయ్యాయి. మనకు వచ్చేసిన అమౌంట్ టోటల్ 1540 రూపీస్. 17 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకు.